Hi friends, this is Ravi Kumar. Present our topic is web hosting. What is hosting and types of hosting? Present, what is hosting? The hosting is a service. It allows individuals and organizations to make their website access into the internet. And hosting involves strong storage servers, and here we have three types of hostings: sharing hosting, virtual private server, third one is dedicated hosting. These are different of features. Like here and share hosting, షేరింగ్ హోస్టింగ్లోకి వచ్చేవరకు మనం హోస్టింగ్, స్పేసు, ర్యాము, బ్యాండ్ విడ్త్ ఇలా రకరకాలు ఉంటాయి హోస్టింగ్లో. ఆ హోస్టింగ్లో వచ్చేసేసి మనం ఇవన్నీ ఏంటంటే మనలాగే వేరే వాళ్ళు కూడా హోస్ట్లోకి ఎంటర్ అయ్యి ఈ ర్యామ్ని, బ్యాండ్ విడ్త్ని, స్పేస్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎలా యూజ్ చేస్తున్నామో వీటిని హోస్టింగ్, ర్యాము, స్పేస్, బ్యాండ్ విడ్త్ని అలానే వేరే వాళ్ళు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి యూజ్ చేస్తారు. దీనే షేర్ హోస్టింగ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మన ట్రాఫిక్ని ఎక్కువ స్కేల్ చేయలేము. అంటే ఇది స్మాల్ బిజినెస్కి యూజ్ అవుతుంది ఈ హోస్టింగ్ అనేది. దీనివల్ల దాన్ని షేర్ హోస్టింగ్ అంటారు. తర్వాత వచ్చేసి వర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఈ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనేది మనకి హోస్టింగ్ అనేది మనకి ఇండివిజువల్గా ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్, స్పేస్, బ్యాండ్ విడ్త్ అనేది షేరబుల్. అంటే మనలాగే ఆ హోస్ట్ ఒకటే మనకి సపరేట్గా ఉంటుంది. మిగతాది ర్యామ్, స్పేస్, బ్యాండ్ విడ్త్ అనేది మనలాగే వేరే వాళ్ళు హోస్ట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే షేర్ హోస్టింగ్తో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ అని మెయింటెనెన్స్ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఇది ఒక రకమైన బిజినెస్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. మీడియం లెవెల్ బిజినెస్ చేసుకోవడానికి ఈ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి డెడికేటెడ్ హోస్టింగ్. ఈ డెడికేటెడ్ హోస్టింగ్ అనేది మనకి హోస్టింగ్ అని, ర్యాము, స్పేస్, బ్యాండ్ విడ్త్ అనేది టోటల్ ఇవన్నీ మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఈవెన్ మెయింటెనెన్స్ కూడా మనమే చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి మన ఈ హోస్టింగ్ ద్వారా ఏంటంటే మనం పెద్ద బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ అనేది ఎంత వచ్చినా స్కేల్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదన్నమాట, స్కేల్ చేయడానికి. ఈ హోస్టింగ్ ద్వారా ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా మనమే చేసుకోవాలి ఇండివిజువల్గా. కాకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అండ్ షేరింగ్ హోస్టింగ్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మన బిజినెస్, మన వెబ్సైట్ అనేది స్పీడ్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ ఎక్కువ త్వరగా ఇంప్రూవ్ చేసుకొని విజిబిలిటీ, ట్రాఫిక్ ఇంప్రూవ్ అవటం ఏంటంటే మన బిజినెస్లో టార్గెట్ని రీచ్ అయ్యి గోల్స్ని ఫినిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొక హోస్టింగ్. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్ట్ ఉన్నాయి, హోస్ట్ సైట్స్. అవి చూద్దాం. ఇది వచ్చేసి మనకి బెస్ట్ హోస్టింగ్ సైట్స్ ఉన్నాయి. అదేంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని డొమైన్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. వెబ్సైట్ బిల్డర్లో, డొమైన్స్లో కూడా ఇవి మనం చూసాము. అవి ఏంటంటే హోస్టింగ్స్, A2 హోస్టింగు, డ్రీమ్ హోస్ట్, సైట్ గ్రౌండ్, బ్లూ హోస్ట్, ఇన్మోషన్ హోస్టింగు, హోస్ట్ గ్యాటర్, స్కేలా హోస్టింగు, గోడాడీ, ఇలా రకరకాల హోస్టింగ్ సైట్స్ ఉన్నాయి. వీటిలోకి వెళ్ళి మనం హోస్టింగ్ పర్చేస్ చేసి మనం డొమైన్
ఫ్రీ డొమైన్ పొందడం వల్ల వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని మన బిజినెస్కి ట్రాఫిక్ విజిబిలిటీ ఇంప్రూవ్ చేసుకొని గోల్స్ని రీచ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ డొమైన్ హోస్టింగ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెబ్సైట్, డొమైన్, హోస్టింగ్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా మనం బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఈ సైట్స్లోకి వెళ్ళి ఎలా మనం హోస్ట్ కానీ డొమైన్ కానీ ఎలా పర్చేజ్ చేస్తాము, తర్వాత వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తాం, వెబ్సైట్ బిల్డర్లో కానీ సిఎంఎస్లో కానీ సిఎంఎస్ సైట్స్, వెబ్సైట్ బిల్డర్ వీటిని యూజ్ చేసుకొని మనం ఆ వెబ్సైట్ని ఎలా యూజ్ చేస్తాం అనేది హోస్ట్ డొమైన్ని పర్చేజ్ చేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు థర్డ్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ లైక్ వెబ్ అప్లికేషన్స్, కోడింగ్ వెబ్సైట్స్, అవి చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది, చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పాం కదా. ఇవాళ అదేంటంటే మనం ఎలా అనేది మనం ఒక అవగాహన తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్, లియో డిజిటల్ టెక్.